హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే లేదంటే పండగలు వచ్చినప్పుడు కానీ గుళ్ళో ప్రసాదంగా చేసే పులిహార్ని ఈ విధంగా చేసి చూడండి. ముందుగా నేను దీనికోసం 200 గ్రాముల వరకు చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండులో నీళ్లు వేసుకొని ఒకసారి నీళ్లు వంపేసుకోండి. ఇందులో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే పోతుంది. ఇప్పుడు నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోండి. కనీసం ఒక అరగంట సేపు నాననివ్వండి. పొయ్యి మీద 1 కేజీ బియ్యం వరకు రైస్ పెట్టుకోండి. రైస్ని పలుకుగా మనం వాష్ చేసుకోవాలి. 80% వరకు కుక్ చేసుకొని అన్నాన్ని రెడీ చేసుకోండి. ఒక రోల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాల్ని 1 నిమిషం పాటు దంచుకోండి. ఒకవేళ రోల్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే మిక్సీలో అయినా దంచుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు ఇలా దంచిన తర్వాత దీనిలో అల్లం చిన్న ముక్క తీసుకొని వేసుకోండి. ఈ అల్లం ముక్కను కూడా ఆవాలతో పాటు దంచేసుకోండి. ఇలాగ 2 నిమిషాలు బాగా దంచినట్లయితే మనకి ఆవ పిండితో తయారు చేసిన పేస్ట్ రెడీ అవుద్ది. ఇది వేయడం వల్ల మనకి పులిహోర చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ రైస్ మనకి అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి. అన్నం చల్లారి పెట్టుకున్నట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది, గిన్నెలోనే అలాగే వదిలేసినట్లయితే. ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్న ఈ అన్నంలోనే కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కరివేపాకును కూడా ఈ రైస్లోనే వేసేసుకోండి. ఒక 4-5 రొమ్మలు కరివేపాకు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ మనం దీనిలో దంచి ఉంచుకున్నాం కదా ఆవు పిండిని తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నట్లయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆవు పిండి కూడా వేసుకున్న తర్వాత రైస్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, మిగిలిన రైస్ని దీనిపైన వేసుకోవాలి. ముందు సగం రైస్ని వేసుకొని మిగిలిన రైస్ని ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర ఆవు పిండి మీద వేసుకొని పూర్తిగా దీన్ని చల్లారనివ్వండి. దీంట్లో మనం 4 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న చింతపండుని ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని గట్టిగా చూడండి, పలచగా లేకుండా తక్కువ నీళ్ళల్లోనే మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. మళ్ళీ స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళని మళ్ళీ వేసుకొని మళ్ళీ చేతితో గట్టిగా పిండేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే మనకి చింతపండు పులుసు మరిగేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి తక్కువ నీళ్ళల్లోనే వేసుకుంటూ ఉండండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. కొంచెం నీళ్లు వేసుకుంటూ చింతపండు మొత్తాన్ని పిసికేసుకోండి. చూడండి, మనకి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత మనకి చిక్కదనం అనేది చూడండి ఇలాగ చిక్కగా ఉండాలి. చింతపండు రసం పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పులిహారకి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయలని ఒక 8 తీసుకొని వేయించేసుకోండి. ఇవి వేయించిన తర్వాత ఆల్రెడీ మనం రైస్ చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మీద ఈ ఎండుమిరపకాయలని వేసేసుకోవాలి. చాలామంది పులిహారతో పాటు ఎండుమిరపకాయలని తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా వేయించి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ మీద వేసుకున్న తర్వాత చూడండి మనకి కలర్ ఇలాగా మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. కావాలనుకునే వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు మినప్పప్పు పల్లీలు 3 వేయించేసుకున్న తర్వాత ఆవాలు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక 10 సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వేసుకొని వేయించేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ చింతపండు రసం తయారు చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దీనిలో వేసేసుకోవాలి. బెల్లం 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఆ చింతపండు రసంలో వేసేసుకోండి. వీడియో క్లిప్పు మిస్ అయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. బెల్లం కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోండి. బెల్లం వేయడం వల్ల చింతపండు రసం బ్యాలెన్స్ అవుతుంది పులుపు అనేది. కంపల్సరీ బెల్లం మాత్రం మిస్ చేయకండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి చిక్కగా ఇలాగ అయ్యే వరకు ఉడికించేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి ఉంచుకున్న రైస్లో ఈ చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు పులిహోర కలిపేటప్పుడు మనం గట్టిగా చేత్తో ప్రెస్ చేసేయకుండా కింద నుంచి పైకి రైస్ వేసుకుంటూ చేత్తో పైన సాఫ్ట్గా కలుపుకోవాలి. పులిహోరని ఎలా పడితే అలా కలిపేసుకున్నట్లయితే మెత్తగా అయిపోద్ది అన్నం. కాబట్టి ఇలాగ మనం చేత్తో చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకి పులిహోర రెడీ అయిపోద్ది. ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంది అనిపించిన వాళ్ళు ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆవు పిండి కూడా మధ్యలో ముద్దలాగా ఉండిపోద్ది, చూసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. గుమగుమలాడే ఆవు పులిహోర రెడీ అయిపోయింది.
ప్రసాదంగా అమ్మవారికి కానీ పండగలప్పుడు కానీ నివేదించండి. థ్యాంక్ యూ.